నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో పాన్ కార్డులో 10 డిజిట్స్ ఉంటాయి. అవి ఏంటిదని చూద్దాం సింపుల్గా. మనకి ఏదైతే పాన్ కార్డు తెలవని వాళ్ళు లేరు, డిమాట్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏం చేయాలన్నా పాన్ కార్డు కంపల్సరీ. అంటే ప్రతి చిన్న విషయానికి పాన్ ఆధార్. ఇప్పుడు పాన్ కార్డు ఏదైతే ఉందో, ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ ఎనీ అనమాట, అంటే ఎవరైతే మేజర్ అయినా కాకపోయినా పాన్ కార్డు అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనుకోండి. ఫస్ట్ అయితే పాన్ కార్డ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కింద అనుకుంటారు. కాదు, పాన్ కార్డ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా చేయకపోయినా పాన్ కార్డ్ అనేది అందరికీ కామన్గా ఉండాలి. పాన్ కార్డుతో పాటు ఆధార్. ఇప్పుడు పాన్ కార్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏదైతే ఉందో ఎక్కువ శాతం అంటే రిటర్న్స్ మీదనే ఉంటారు అనమాట. కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదన్నా మనం ట్రాన్సాక్షన్ చేయాలన్నా పాన్ కార్డ్ అనేది కంపల్సరీ. ఏదైతే ఈ పాన్ కార్డు మీద 10 అంకెలు ఉంటాయన్నమాట. ఈ 10 అంకెల గురించి మనము ఎలా ఏంటిది అనేది మనం చూద్దాం. ఈ పాన్ కార్డ్ ఏదైతే ఉందో 10 డిజిట్స్ ఉంటుంది. ఈ 10 డిజిట్స్కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉదాహరణకి అంటే ఎగ్జాంపుల్, ఒక పాన్ కార్డు మీద ABCDS అని ఉందనుకోండి. అంటే ఏంది, మనవి ఉంటాయి కదా, మనం ఎవరైతే పాన్ కార్డు ఉందో వాళ్ళ మీద ఏవైతే ఉంటాయో డీటెయిల్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ABCDS 1 2 3 4 R అంటే ఏంది, ఫస్ట్ ఒక 5 ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి, తర్వాత 4 అంకెలు ఉంటాయి, తర్వాత మళ్ళీ ఇంకొక ఆల్ఫాబెటికల్ ఉంటుంది. అయితే మన పని ఏంటిది, మొదటి 3 అక్షరాలకి ఎటువంటిది ఏమి ఉండదు అన్నట్టు. ఏది ABCDSలో మొదటి 3 అక్షరాలకి ABCకి ఎటువంటిది ఏమి ఉండదు. అది మామూలుగా కామన్గా ఉంటుంది అన్నట్టు. ఇక 4వ అక్షరం మాత్రం ఏది, ఇప్పుడు ABCDలో 4వ అక్షరం మాత్రం వాళ్ళ యొక్క పాన్, ఎవరైతే పాన్ హోల్డర్ ఉంటారో, అంటే ఆయన ఏంటిది ఎంప్లాయా లేకపోతే మామూలుగా దాని యొక్క సంబంధించినటువంటి ఆయన యొక్క రకాన్ని అది సూచించడం జరుగుతుంది. ఇక 5వ అక్షరం వచ్చి వాళ్ళ యొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళ పేరుని బట్టి ఆ లెటర్ ఉంటుంది. ఏది 5వది. ఇక నెక్స్ట్ ఇక 6 నుంచి 9 అక్షరాలు అంకెలు ఉంటాయి. ఏది 5 వరకు ఇవి ఉంటాయి. ఇక 6 7 8 9 4 అంకెలు ఏవైతే ఉన్నాయో అదేంటిది చెక్ డిజిట్ అనమాట. ఇది మన పాన్ కార్డు డూప్లికేట్ చేయబడకుండా, లేకపోతే ఫేక్ కానీ ఫ్రాడ్ కానీ జరగకుండా ఒక ఫార్ములా ద్వారా దీన్ని ఎంటర్ చేస్తారు అనమాట. దాన్ని నిరోధించడం కోసం ఆ 4 అంకెల ఉంటుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఉదాహరణకి ఇప్పుడు ABCD PK 1 2 3 4 D అనుకోండి. ABC PK 1 2 3 4 D. ABC అనేది సిరీస్, ఫస్ట్ 3 లెటర్స్ సిరీస్. P అనేది ఆయన యొక్క వ్యక్తికి సంబంధించినటువంటిది P. ఇక K అంటే ఆయన యొక్క ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో స్టార్ట్ అయింది. ఎవరైతే ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరు ఫస్ట్ లెటర్ ఉందో ఆ లెటరు 5th లెటర్ అనమాట. తర్వాత 1 2 3 4 ఏదైతే ఉందో సిరీస్ అనమాట. 1 2 3 4 సిరీస్. తర్వాత లాస్ట్ D అనేది ఏదైతే ఉందో అది చెక్ డిజిట్ అనమాట. ఇది సింపుల్గా పాన్ కార్డు యొక్క సింపుల్గా ఇన్ఫర్మేషన్. ఏవైతే 10 అంకెలు ఉన్నాయో ఆ 10 అంకెలకు సంబంధించింది. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. పాన్ కార్డ్ అంటుంటాం కదా, దాని యొక్క సంబంధించిన మాత్రమే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సెలవు.